అందరికీ నమస్కారం. నేను మీ జానకిరామ్ వాసుపల్లి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే సాంప్రదాయ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వేట విరామ సమయంలో ఇచ్చే భృతిని మత్స్యకారుని సేవలో అనే కార్యక్రమం ఏర్పాటు చేసి దాదాపుగా 230 కోట్ల రూపాయల వరకు ఈరోజు విడుదల చేయడం జరిగింది. 1,29,000 వరకు లబ్ధిదారులకి ఒక్కొక్కరికి అకౌంట్లోకి 20,000 రూపాయలు వేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అది శుభపరిణామమే. కానీ 2024-25కి సంబంధించి మత్స్యకార భరోసా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకా ఈ 230 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఒక్కొక్క మత్స్యకారునికి 20,000 రూపాయలు గత సంవత్సర కాలంలోనే ఇవ్వాల్సి ఉంది. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రకటన చేస్తారు అనేసి అంటే ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. రాష్ట్ర ప్రభుత్వం బాకీగా ఉన్నటువంటి 230 కోట్ల రూపాయలు విడుదల చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇదేదో రాష్ట్ర ప్రభుత్వము ఏదో సంక్షేమ పథకాల కోసం ఇచ్చేటటువంటి నిధులేం కాదు. వేటకు వెళ్ళొద్దు మత్స్యకారులకు అని చెప్పి నిర్బంధంగా ఉంచడం వల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కాదు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో ఈ పథకంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే మాట ఇచ్చిందో వాళ్ళకి ఒక్కొక్క మత్స్యకారునికి 20,000 రూపాయలు గత సంవత్సరంలోని ఎన్నికల కోడ్ కారణంగా ఇవ్వవలసి ఉన్నా కూడా ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం జూన్లోనే అధికారంలోకి వచ్చింది. జూన్లోనే మత్స్యకార భరోసా కూడా ఇవ్వాలి. కాబట్టి ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. కానీ ఆ బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు విస్మరించి 230 కోట్ల రూపాయలు మత్స్యకారులకు ఇవ్వాల్సిన నిధుల్ని ఎగ్గొట్టినట్లుగా ఈరోజు కనిపిస్తూ ఉంది. అది పక్కన పెట్టి మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నారు. బురగట్లపాలెంలో సంవత్సరంలోనే ఫిషింగ్ హార్బర్ కట్టేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మంచిదే. కానీ అది ఎంతవరకు ఆచరణ సాధ్యం అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పటికే కాస్ట్ తగ్గిస్తామని చెప్పి ఉన్నటువంటి డ్రాయింగ్స్ అన్నింటిని కూడా చేంజ్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి బడ్జెట్ లేదు. దానివల్ల ఏంటంటే కాస్ట్ తగ్గించుకోవాలి, రివర్స్ టెండరింగ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ అనుచరులకి ఈ హార్బర్లో కన్స్ట్రక్షన్ అనేది అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఈ సీ గ్రీక్ ఏదైతే నదులు సముద్రంలో కలుస్తాయో ఆ ప్రాంతం దగ్గర కట్టాలన్నది గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. అదే ప్రతిపాదన ఇప్పుడు మళ్ళీ ఉంది. ఈ ప్రతిపాదన ప్రకారం వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. దాన్ని చెప్పకుండా సంవత్సరంలోనే కన్స్ట్రక్షన్ చేసేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులు మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా ఈరోజు అనిపించింది. ఇదేదో ప్రభుత్వాన్ని నిందించే విషయం కాదు. వాస్తవంగా మాట్లాడితే బాగుంటుంది అనేది ఉద్దేశం. 10 నెలలు అయింది. అనేక సమస్యలున్నాయి గవర్నమెంట్లో. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా. నాకే అర్థం కావడం లేదు. ఎటు చూసినా గందరగోళమే. ఏం చేశారో నాకు అర్థం కాలేదు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల. లెక్కలు కూడా లేవు. అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మత్స్యకారుల అమాయకులు ఏది చెప్తే నమ్ముతారని చెప్పి ఇలాగా గత ప్రభుత్వం మీద నిందలేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు తప్ప వేరే ఉద్దేశం కాదు. ప్రభుత్వం మీరు చేసేది పని ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పారు. నేను 4వసారి ముఖ్యమంత్రి అని చెప్పి. ఎస్, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఏ విధంగా గెలిచినా సరే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి మీరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 4 టర్మ్లోని ఏ టర్మ్లో కూడా మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్స్ కన్స్ట్రక్షన్స్ చేయాలి, కొత్త ఫిషింగ్ హార్బర్ కట్టాలని చెప్పి ఎందుకు అనుకోలేదు? ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు అనేది ఒక ప్రశ్న. అదేవిధంగా రామీపట్నం పోర్టు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మూలపేట పోర్టు కావచ్చు, ఆ పోర్టులు కూడా నేనే కన్స్ట్రక్షన్ చేశాను. ఇప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు, నేనే పూర్తి చేస్తున్నాను అని చెప్పి గొప్పగా చెప్తున్నారు. కానీ అక్కడ రామీపట్నం పోర్టు కావచ్చు, ఇక్కడ మూలపేట పోర్టు కావచ్చు, దాదాపుగా 80% పనులన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలోనే జరిగిపోయి. అదేవిధంగా మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం కూడా చాలా గొప్పగా స్ట్రాటజిక్గా చంద్రబాబు నాయుడు గారు చాలా ఎలివేటెడ్గా చెప్పారు. సంతోషమే.
ఎందుకంటే ఉత్తరాంధ్రకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అనేది ఇప్పటివరకు మనం అద్దె ఎయిర్పోర్ట్లోనే ఉంటున్నాము. ఐఎన్ఎస్ డాగాలోని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది నేవీకి సంబంధించిన ఎయిర్పోర్టు అందరికీ తెలిసిన విషయమే. మనకంటూ సొంత ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదేమి చంద్రబాబు నాయుడు గారు హయాంలోని మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు 2019 మరి ఎన్నికల ముందర ఒక ఫౌండేషన్ స్టోన్ మాత్రం వేశారు. కానీ ఇది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే దాదాపుగా 2007లో దీనికోసం ప్రతిపాదన జరిగి అప్పుడు మొదలైనటువంటి ప్రతిపాదన భోగాపురంలోనూ ఎయిర్పోర్ట్ కట్టాలన్నది. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతహస్తాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటిని చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి అకౌంట్లో వేసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసినట్లుగానే ఈరోజు కనిపించింది తప్ప చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఇమేజ్తోని ఏ ప్రాజెక్టు చేస్తారని కూడా ఇంతవరకు చెప్పలేకపోయారు. ఇప్పుడు అదేవిధంగా ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళే తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. ఉద్దానం మహేంద్ర తనియా నుంచి వాటర్ తీసుకుని రావడం కావచ్చు, ఈ ఉద్దానం తాలూకా ఉన్నటువంటి ప్రాబ్లం అంతా ఉద్దానంలో ఉన్నటువంటి కిడ్నీ ప్రాబ్లం అంతటి కోసం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టడం కావచ్చు, మెడికల్ కాలేజ్ కట్టడం కావచ్చు, ఇదంతా కూడా గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి దానిని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లో వేసుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నాలు అయితే చేశారు. ఇది అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందనేది చెప్పలేకపోయింది. మత్స్యకార సంక్షేమం కోసం ఏం చేస్తామనేది చెప్పేదానికోసం బుడగట్ల ఫిషింగ్ హార్బర్ మొదలుపెట్టి సంవత్సరాలు పూర్తి చేస్తాం అన్నారు. అది కాదు, అసలు ముందు 230 కోట్ల రూపాయలు మత్స్యకార భరోసా 2024-20 సంవత్సరాలకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన. దానికోసం ఒక్క మాట కూడా ప్రస్తావన చేయలేదు. చేయకుండా ఇప్పుడు హార్బర్ కట్టేస్తాం అంటున్నారు. హార్బర్ ప్రతిపాదన మీరు ఎందుకు చేయలేదు? అసలు అలైన్మెంట్లు మార్చుకుంటాం అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామాల కోసం మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు హార్బర్ల విషయంలోని ఎందుకు నిర్లక్ష్యానికి వదిలేశారు రాష్ట్రాన్ని? ఇంత పెద్ద రిసోర్సెస్ ఉన్నటువంటి లైవ్లీవుడ్ సెక్టార్గా ఉన్నటువంటి ఫిషరీ ఇండస్ట్రీ మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి? ఈరోజు ఆక్వాకల్చర్ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ గతంలో చూస్తే ఫిష్ ఆంధ్రాన్ని ఇప్పటికీ కూడా కొంతమంది కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు అందరూ కూడా కొన్ని స్కీమ్స్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల దుకాణాలు అంటూ చాలా నిర్లక్ష్యంగా తప్పులుగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎంతమంది చికెన్ తినట్లేదు, ఎంతమంది మటన్ తినట్లేదు, ఎంతమంది చేపలు తినట్లేదు. ఈరోజు ఫిష్ అనేది హెల్తీ ఫుడ్డే. చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా డాక్టర్ గారు మీరు ఆల్జీమర్స్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే మీరు ఫిష్ తినాలని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేస్తే నేను ఫిష్ తింటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అంటే ఫిష్ చంద్రబాబు నాయుడు గారు వేటకు వెళ్ళి తీసుకుని వచ్చి వేటని తెచ్చుకొని వచ్చి ఆయన స్వయంగా తింటున్నారా ఏంటి? మత్స్యకారులు వేట నుంచి తీసుకుని వస్తే ఎవరో ఒకరు ఫిష్ వెండర్స్ అవి అమ్మితే అవి కొనుక్కొని తినే పరిస్థితి. అంటే ఫిష్ మార్కెటింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయవలసిన బాధ్యత. ఎందుకంటే మనది సీ ఫుడ్ ఇండస్ట్రీలోనే భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది. ఈరోజు జీడిపిలో కావచ్చు, రెవెన్యూలో కావచ్చు, మరి ఫారిన్ కరెన్సీలో కావచ్చు ప్రధాన భూమిక ఫిషరీ సెక్టార్ పోషిస్తుంది. మనకేమైనా ఐటీ ఉందా? 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ మీడియా అడిగిన క్వశ్చన్, అసలు మీ రాష్ట్రంలోని ఎటువంటి రిసోర్సెస్ ప్రస్తుతానికి లేవు, ఐటీ అనేది హైదరాబాద్ వదిలేసి ఇక్కడ కొత్తగా వచ్చేసారు, మీరు ఏ విధంగా రాష్ట్రం నడుపుతారా అంటే, నాకు అపారమైన కోస్ట్ లైన్ ఉంది, అపారమైన ఫిషరీ ఇండస్ట్రీ ఉంది, దానివల్ల నాకు ఫారిన్ కరెన్సీ చాలా ఎక్కువ వస్తుంది, ఆ రెవెన్యూతోనే నేను రాష్ట్రం నడుపుకోగలనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫిషరీ ఇండస్ట్రీ కోసం అంత గొప్పగా 2014లోనే చెప్పుకున్న పరిస్థితి. అది తెలియనటువంటి వీళ్ళు రకరకాల తప్పుడు మాటలు మాట్లాడుతూ మత్స్య పరిశ్రమని, మత్స్యకారుల్ని, చేపల వ్యాపారాన్ని కించపరిచే విధంగా చేపల కోట్లు పెట్టుకుంటున్నాడు. గత ప్రభుత్వంలో చేపల కోట్లు పెట్టాడు. చేపల కోట్లు అంటే ఈరోజు మత్స్యకారుడు ఏం చేస్తాడు? మత్స్యకారుడు చేపల వృత్తి, చేపల వ్యాపారం చేస్తాడు. దాన్ని కూడా కించపరిచేలా మాట్లాడుతున్నారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద సవాలు ఆక్వాకల్చర్, ఆక్వా ఇండస్ట్రీ పెను ప్రమాదంలో ఉంది. దీన్ని సక్సెస్ఫుల్గా మళ్ళీ డొమెస్టిక్ మార్కెటింగ్ చేయాలంటే ఏ విధంగా చేస్తారు? మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మీ ఏ విధంగా మార్కెటింగ్ చేయగలరు? చికెన్ దుకాణంలోని, మటన్ దుకాణంలోని చేపలు పెడితే వాళ్ళకి సేల్ అని అవుతుందా? వీళ్ళ ద్వారా చేద్దాం అనుకుంటున్నారు. ప్రయత్నం చేయండి, చేస్తాం అంటున్నారు కదా, చేయండి. మీకు ఎంతవరకు రిజల్ట్ వస్తుందో తెలుస్తుంది. సైంటిఫిక్గా ప్రామాణికంగా ఏ విధంగా సక్సెస్ అవుతాం అనేది అది గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడే దాని తాలూకు మెరిట్స్, డిమెరిట్స్ తెలుస్తాయి. ఇవి తెలుసుకోకుండా చాలా హీనంగా మత్స్యకారులని, మత్స్య వృత్తిలో ఉండే వాళ్ళని, చేపల మార్కెట్లోని చేపలు అమ్మే వాళ్ళని చాలా హీనంగా మాట్లాడటము, ఎవరికైనా యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఫిష్ ఆంధ్ర లాంటి స్కీమ్ ఏదైనా పెడితే దాని మీద ఐటీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంత ఐటీ వచ్చేసింది? లోకేష్ గారే కదా ముఖ్యమంత్రి, లోకేష్ గారే కదా మరి ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ఎన్ని ఇండస్ట్రీస్ని తీసుకొచ్చేసి ఎంతమంది ఐటీ ప్రొఫెషనల్స్కి ఉద్యోగాలు ఇచ్చేశారు? 2014-19 కాలంలోని ఐటీ ఏమి డెవలప్మెంట్ అయిపోలేదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి రిసోర్సెస్ ఏమున్నాయి దాంతో డెవలప్ చేసుకోవాలి రాష్ట్రాన్ని. దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం చేసిన దాన్ని కూడా కించపరిచే విధంగా ఈరోజు గొప్పగా మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఎందుకు మీ కార్యకర్తలతో, నాయకులతోని చేపల మార్కెట్ల కోసం అంత హీనంగా ఎవరికో ఉపాధి కల్పించడం కోసము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏవో స్కీములు పెట్టుకొని, ఏవో 4 దుకాణాలు పెట్టుకొని తక్కువ చదువుకోవటం వల్ల మత్స్యకార వృత్తిలోని చాలా ఎడ్యుకేషన్ వైజ్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఐటీ ప్రొఫెషనల్ ఉద్యోగాలు ఏమైనా వస్తాయా? ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకే గతి గోత్రం లేకుండా ఉంది పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లోని వీళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి? అందుకోసం చెప్పి గత ప్రభుత్వం హయాంలోని ఈ ఫిష్ ఆంధ్ర స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసము చాలా ఎక్సర్సైజ్ చేసి, అలాగే డొమెస్టిక్ మార్కెటింగ్ పెంచడం కోసం చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అది ఇంప్లిమెంటేషన్ స్థాయిలోని ఈరోజు వచ్చింది. ఇప్పుడు ఆ పెను సవాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఏ విధంగా దీన్ని మీట్ అవుతారని కూడా మనం చూడాలి. అదేవిధంగా ఎక్కడ కూడా ఏ ఫిషింగ్ హార్బరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టలేదు, ఏ పోర్ట్ని కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెవలప్ చేయలేదు. కానీ ఇప్పుడు మత్స్యకారుల పట్ల ముసలి కన్నీరు కాలుస్తున్నట్టుగా మత్స్యకారులు అందరూ ఓట్లు వేశారు. మత్స్యకారులు మీ వల్ల ఓట్లు వేసింది కాదు. చంద్రబాబు నాయుడు గారు గుర్తించవలసింది ఏంటంటే రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ కూడా ఎన్టీ రామారావు గారన్నా, రాజశేఖర రెడ్డి గారన్నా వాళ్ళని అభిమానం. ఆ అభిమానంతోనే మీరు చెప్పిన మాయమాటలని నమ్మి మీరు ఇదిగో మత్స్యకార భరోసా 20,000 రూపాయలు ఇస్తానంటే గత సంవత్సరం ఎగ్గొట్టరు. ఇవి తెలియదు కదా, ఈ మాయలు తెలియక ఇప్పుడు ఇచ్చారు. వచ్చే సంవత్సరం ఇస్తారు, ఆ వచ్చే సంవత్సరం ఇస్తారు, తర్వాత సంవత్సరం ఎన్నికల కోడ్ వస్తుంది, ఎవరు. సో ఒక 2 సంవత్సరాలు ఎగ్గొట్టే కుట్ర ఇది. మీకు ముందే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఇది తెలియని అమాయకులు మిమ్మల్ని నమ్మి, మీ మాయమాటలని నమ్మి మత్స్యకారులు అందరూ కూడా ఈరోజు ఓట్లేసే పరిస్థితి వచ్చింది. మీరు గెలిచారు. అబద్ధాలు చెప్పకుండా నీతి నిజాయితీగా అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నారు, ఇప్పటికైనా సంతోషమే. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టండి, మత్స్యకారుల అభివృద్ధి కోసం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి పాటుపడండి. మీరు ఇంకొక గొప్ప విషయం, సంతోషించదగ్గ విషయం ఏంటంటే మత్స్యకారులతో మీరు మాట్లాడటము, మత్స్యకారులతో మీరు ఇంటరాక్షన్ ఇవన్నీ కూడా ఒక వీడియో రూపంలో బయటకు వచ్చింది. సంతోషమే. మీరు ఎండు చేపను కూడా పట్టుకొని దాంతో డిస్కషన్ కూడా చేశారు మత్స్యకారులతోని. ఇదంతా చాలా బాగుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు మొన్న నాయి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మైకులు పెట్టించి వాళ్ళతో ఒక షో చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మత్స్యకారులతో మాట్లాడడం అనేది గొప్ప విషయమే. దాన్ని అయితే ఎప్రిషియేట్ చేయాలి. అది మీరు సినిమాటిక్గా తీసుకున్నారా, ఏ విధంగా తీసుకున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారనేది అది తెలియదు. కానీ ఎందుకంటే ఇదంతా కూడా ముందే సెటప్ అంతా జరిగి ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు ప్రోటోకాల్ ప్రకారము లేకపోతే ఇవన్నీ కూడా సెట్టింగ్ చేశారో తెలీదు. మొత్తానికి అయితే మీరు ఇంటరాక్షన్ అయ్యారు, ఏదో ఒకటి కొంత బాధలు తెలుసుకున్నారు. ఇప్పటికైనా సరే మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధితో ఉండి గత హయాంలో గత సంవత్సరం ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసా ఆ 230 కోట్ల రూపాయలు కూడా కనీసం రాబోయే 1 నెల రోజుల్లోని ఇచ్చినట్లయితే ఒక్కొక్క మత్స్యకారికి ఇంకొక 20,000 రూపాయలు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన భృతి ఏదైతే ఉందో ఇప్పటికే మత్స్యకారులు అందరూ అప్పుల్లో ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీ కూడా అంత సక్సెస్ఫుల్గా లేదు. మెరైన్ సెక్టర్ మొత్తం కుదేలైపోయి ఉంది. ఈ 20,000 రూపాయలు కూడా ఈ నెలాఖరికే ఖర్చు అయిపోయే పరిస్థితి ఉంది. కనీసం వచ్చే సంవత్సరం మీరు బాకీగా ఉన్నటువంటి 20,000 రూపాయలైనా సరే మత్స్యకారులకు ఇస్తే కనుక మత్స్యకారులకు ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పి మరి వేదిక మీద మహామహులు ఉన్నారు, మా కొల్లి రవీంద్ర గారు ఉన్నారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మన ఫిషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా చాలా గురుతరమైన బాధ్యత ఉంది.
ఉత్తరాంధ్ర వెనుకబాటుతానాన్ని తగ్గించాలంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు చిత్తశుద్ధితోని దృఢ సంకల్పంతో పనిచేస్తేనే తప్ప మెయిన్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ జరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి. మీ దగ్గర ఏదైతే పోర్టులు కట్టవలసి ఉందో, హార్బర్స్ కట్టవలసి ఉందో ఇవన్నీ కూడా వీళ్ళని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కట్టాలి. మిగతా రిసోర్సెస్తో ఉపయోగించుకొని మీరు మరిన్ని ప్రాజెక్టులు తీసుకుని వచ్చి ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయవలసిన బాధ్యత ఉంది. దీంట్లో ప్రధాన భూమిగా ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది మత్స్యకారులు వలసలు వెళ్ళిపోతున్నారు. ఒక పక్క చూస్తే పాకిస్తాన్తో ఇప్పుడు యుద్ధం మొదలైన పరిస్థితి ఉంది. గతంలో మేమే ఎంతో ఫైట్ చేస్తాం. మీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో చిక్కుకుంటే ప్రభుత్వం తర్వాత లేదు చేయలేకపోయారు. తర్వాత మేమే ఎంతో ప్రయత్నం చేసి మా మత్స్యకారులని గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అందరి సహకారంతో వాళ్ళందరినీ విడుదల చేయించుకోవడానికి చాలా కృషి చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే యుద్ధ వాతావరణం ఉంది. ఎవరైనా బార్డర్ క్రాస్ అయ్యి అరెస్ట్ అయితే కనుక వాళ్ళు దాదాపుగా సంవత్సరాల తరబడి జైల్లో మగ్గే పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర జీవితాలు చాలా దుర్భరమైపోయే పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితాలు చాలా చీకటి కోణంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి దీన్ని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మీరు ఏదైతే హార్బర్ కట్టాలనుకుంటున్నారో హార్బర్స్, మినీ జెట్టీస్ ఇవన్నీ కూడా విశాఖపట్నం జిల్లా దగ్గర నుంచి ఉన్నటువంటి శ్రీకాకుళం వరకు మధ్యలో ఎన్నైతే ప్రపోజల్స్ ఉన్నాయి, మంచినీళ్ళపేట ఉంది, బుడగట్లపాలెం ఇప్పుడు హార్బర్ ఉంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటి ప్రస్తుతానికి ఇబ్బందుల్లో ఉంది. ప్రైవేటైజేషన్ అయిపోయే దానికి చక్కచక్క పనులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోని దాని ప్రైవేటైజేషన్ ఆపాలి. సొంత గనులు కావాలని ఎప్పటి నుంచో స్టీల్ ప్లాంట్ కోసం డిమాండ్ ఉంది. ఒక పక్క చూస్తుంటే ప్రతి నెల ఒక 500 మంది ఉద్యోగస్తుల్ని విధుల నుంచి తొలగిస్తున్నారు. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ప్రస్తుతం. దీనికోసం మాట్లాడకుండా 1,00,000 కోట్లతో ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ వచ్చేస్తుంది, ఆర్ఎస్ఎల్ మిట్టల్ గారిది ప్రాజెక్ట్ వచ్చేస్తుంది అనకాపల్లిలో అని చెప్పి దానికోసం మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి దానికోసం మాట్లాడలేదు. ఇంకో ఎక్కడో రామీపట్నం దగ్గరేమో బీపీసీఎల్ ప్రాజెక్ట్ అదొక 1,00,000 కోట్లతో వచ్చేస్తుందండి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో రావో తెలియదు. ఉన్నట్లని కాపాడండి దయచేసి. ఎందుకంటే కేంద్ర మంత్రిగా మరి క్యాబినెట్లో రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అది ఉత్తరాంధ్రకు చెందినటువంటి వ్యక్తి. మరి ఎక్కువ మంది ఎంపీలతో కూటమి ప్రభుత్వంలో చాలా కీలకంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కోణంలో ముందుకు తీసుకెళ్ళి ఉత్తరాంధ్రలో మినిమం ప్రాజెక్ట్స్ వచ్చేదానికి కృషి చేయండి. లేదు ఈ వర్షా క్లస్టర్ లాంటి కంపెనీలు రావడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. వీళ్ళకి అసలు అనుభవం లేదు, ఏమీ లేదు. ఇదంతా కూడా ఒక ల్యాండ్ బ్యాంక్ మాఫియా లాగా వీటికి తక్కువ రేట్లకి భూములు ఇచ్చేయటము ఇవి కాదు. నిజంగా టీసీఎస్ లాంటికి ఇచ్చారంటే ఎవరైనా హర్షిస్తారు. అలాంటి కంపెనీలు ఏమైనా తీసుకొని వస్తే గత ప్రభుత్వ హయాంలోని ఇన్ఫోసిస్ వచ్చింది. పోనీ ఇది కూడా టీసీఎస్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎంఓఏ అంతా జరిగింది. మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ మినిస్టర్గా మరి నారా లోకేష్ గారి హయాంలో ఏమైనా కొత్త ఐటీ కంపెనీలు వస్తే చదువుకునే వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయి. వలసలు తగ్గించడానికి ఇబ్బందుల కోసం ఏ విధంగా కృషి చేస్తారు దానికి ఒక కార్యాచరణ చేయండి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టండి. ఇప్పుడు హార్బర్ కట్టేటప్పుడు బోట్లకి 90%తో సబ్సిడీ ఇవ్వండి. ఎక్కువ మంది ఫిషరీ ఇండస్ట్రీలోనే మత్స్యకారులు ఉండడానికి ఉంటుంది. అలాగే చేపల వ్యాపారం చేసేవాళ్ళు, రొయ్యల వ్యాపారం చేసే వాళ్ళకి రాయితీలు కల్పించండి. వెహికల్స్ ఇవ్వండి. ఇవన్నీ కూడా చేస్తే మత్స్యకారులకి ఆటోమేటిక్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేషన్ జరుగుతుంది. దీనికోసం ఎన్నో పిఎంఎంఎస్ స్కీమ్లు, ఎన్నో పథకాలు ఉన్నాయి. ఒక్క పథకం కూడా మత్స్యకారులకు ఉపయోగపడదు. రాష్ట్రంలో మత్స్యకారులకు సీవీడ్ అనేది అసలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఎప్పుడు అవుతుందో తెలియదు. ఆ సీవీడ్ కోసం మాట్లాడుతున్నారు. సీవీడ్ అనే దాంట్లో కూడా పెద్ద గోల్మాల్ ఉంటుంది. దాంట్లో కూడా ఈ సీవీడ్ కోసం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు డిస్కస్ చేస్తారు. ఇది సీవీడ్ కోసం చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు తెలియదు. ఏదైతే సముద్రంలోని వ్యర్థాలు కలుస్తున్నాయో వీటిలన్నింటినీ కూడా సీవీడ్ అనేది సక్ చేస్తుంది. దానికోసము సీవీడ్ అనేదాన్ని పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక. సీవీడ్ అనేదానికి మార్కెటింగ్ ఉంది, కానీ మన దగ్గర అనుకూలమైన వాతావరణం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి మీరు సీవీడ్ కల్టివేషన్ చేయండి, మీకు కావాల్సినంత పైలట్ ప్రాజెక్టులు ఇక్కడే పెట్టండి. ఈ సీవీడ్ కల్టివేషన్ చేయడంలోని ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ ఇది కూడా ఆలోచించాలి. ఇది సీవీడ్ కల్టివేషన్ అనేది అది అంత అంటే పనికి ఆహార పథకం లాగా కనీసం పూట కూడి కూడా సీవీడ్ కల్టివేషన్ చేసేటప్పుడు వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఆల్రెడీ చేసి చాలా చోట్ల ఫెయిల్ అయింది ఆంధ్రప్రదేశ్లో.
దాన్ని మళ్ళీ సీవీడ్ చేయండి సీఎంఎఫ్ఆర్ అనే సంస్థల దగ్గర ఆ బాధ్యత సీవీడ్ని కల్టివేట్ చేయాలి అని చెప్పి ప్రమోట్ చేయాలని దానికి యాక్చువల్గా లాన్ చూస్తే ఈ టాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్సెస్ అన్నింటినీ కూడా సీవీడ్ తీసుకుంటుంది. అంటే సముద్రంలో అంత గొప్పతనం ఉంది, సముద్ర నాచుకు అంత గొప్పతనం ఉంది, సముద్రంలో ఉన్నటువంటి వ్యర్థాల్లో ఉన్నటువంటి కెమికల్స్ని కూడా సీవీడ్ తీసుకొని క్లీన్ చేస్తుంది. సో దానికోసం అని చెప్పి సీవీడ్లోని గొప్పతనం అది. దాన్ని కమర్షియల్గా కూడా ఇప్పుడు వైబుల్ ఉంది, విదేశాల్లో దానికి మారటింగ్ చాలా ఎక్కువగా ఉంది. కానీ మన దగ్గర సీవీడ్ పెంచడానికి అనుకూలమైన వాతావరణము ఆంధ్రప్రదేశ్లో లేదు, చాలా తక్కువ చోట్ల మాత్రమే ఉంది. దీన్ని ఏదో పైలట్ ప్రాజెక్ట్ కింద చేసేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదో మసిపూసి మారేడుకాయ చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఫిషర్మెన్ అనే వాళ్ళకి కావాల్సిన మెయిన్గా బోట్స్, వలలు, ఇంజన్లు ఇవి 90% రాయితీతోని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇచ్చినట్లయితే కనుక ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చేపల వేట చేసుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా హార్బర్స్ డెవలప్మెంట్ చేస్తే ఇక్కడే జీవనోపాధి కలుగుతుంది. ఒక పక్క చూస్తే వలసలు ఎక్కువగా ఉన్నాయి, ఆ వలసలు తగ్గించే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మత్స్యకార భరోసా 20,000 రూపాయలకు ఇచ్చి గత ప్రభుత్వం మీద నిందలేస్తూ మేమేదో చేస్తున్నామని చెప్పి చెప్పడం వల్ల మత్స్యకారులు ఎప్పుడూ ఇలాగా వెనుకబడి ఉన్నారు, ఇప్పుడు కూడా వెనుకబడి ఉంటారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పి నా తాలూకు విన్నపం. ధన్యవాదాలు.